మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒకళ్ళు నన్ను అడిగారు ఈ క్వశ్చన్. అడిగితే ఇది నేను చెప్పే కంటే రజనీ రమ గారితో చెప్పిస్తే బాగుంటుందని అనిపించింది నాకు. అంటే అసలు భార్యలు పుట్టింటికి ఎందుకు వెళ్తారు? పెద్ద క్వశ్చన్ ఇది. నాకు కూడా అనిపించింది, ఎందుకు వెళ్తారంటే ఏముంది, రిలాక్సేషన్ కోసం వెళ్ళొచ్చు, ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే తల్లిదండ్రులను చూడాలనిపించి కూడా వెళ్ళొచ్చు కదా. దానికి కూడా ఏమైనా కారణాలు ఉంటాయా అసలు అని అంటే అసలు భార్యలు పుట్టింటికి ఎందుకు వెళ్తారు అంటే ఒకసారి అది అవినాభావ సంబంధం అంతే, ఇంకా అది రక్త సంబంధం. ఆ అబ్బాయిలకి లేదా అంటే వెళ్ళండి అబ్బా, ఎవరు వద్దన్నారు, వెళ్ళండి. ఇప్పుడు అబ్బాయిలు కూడా చూడాలి అంటే రావాలి, ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. మరి కొడుకులే తల్లిదండ్రులను చూడాలి అని అంటారు కదా. మన సాంప్రదాయం అయితే అదే, అబ్బాయిలే చూడాలి తల్లిదండ్రులు అనే సాంప్రదాయం ఉన్నప్పుడు మరి మీరు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు, అమ్మాయిలకి పడి ఏడవటం దేనికి? అయితే ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు బాధ్యతారహితంగా ఉండటం వల్ల నా వైపు నుంచి నాకు తట్టిన పాయింట్, అబ్బాయిలు బాధ్యతారహితంగా ఉండటం వల్ల ఎంతసేపు తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నీ తీసుకోవడమే కానీ వాళ్ళని చూద్దాము, వాళ్ళకి బాధ్యతగా వాళ్ళని చూసుకుందాము, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇద్దాము, మెడికల్ కానీ ఇంకోటి కానీ లేచిన దగ్గర నుంచి మనిషి బ్రతుకున్నంత వరకు అన్ని అవసరాలు ఉంటాయి. ఏ వయసు వాళ్ళకైనా సరే. వయసు అయిపోయిందని చెప్పి వాళ్ళకి ఏ అవసరాలు ఉండవా? వాళ్ళకి అది వద్దు ఇది వద్దు అనటానికి ఉందా? టీవీ వద్దు అనండి, లేకపోతే ఏసీ వద్దు అనండి, లేకపోతే వాళ్ళకి ఫ్రూట్స్ వద్దు అనండి. ఏది వద్దంటారు వాళ్ళకి? వాళ్ళు బ్రతుకున్నంతకాలం అన్నీ కావాలి. అలా బొమ్మల్లాగా మూల పడి ఉండలేరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని చక్కగా అన్ని విధాలా చూసుకుంటుంటే ఆడపిల్లలు రారు అసలు. నేనైతే షూర్గా చెప్పగలను. సరే, మీరు అడిగిన దానికి ఎందుకు వెళ్తారు అని అంటే అది మమకారం. ఇప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేస్తే అదే నీ ఇల్లు అంటారు. అక్కడికి వెళ్తే వెళ్ళిపోవే ఇంట్లో నుంచి అంటారు, కోపం వస్తే చాలు. పోనీ పుట్టింటికి పో అంటారు. అంటే మీ ఉద్దేశం ఆ అమ్మాయి ఇల్లు పుట్టిల్లే, మీరే నిర్ధారిస్తున్నారు ఆ అమ్మాయిది పుట్టిల్లే. భర్త దగ్గర ఉన్న ఇల్లు ఆమెది కాదు అని మీరు చెప్తున్నారు. అంటే కోపం వస్తే ఏది జరిగినా, ఏ వంక వచ్చినా నువ్వు దొబ్బే ఇంట్లో నుంచి, ఇంకా మాట్లాడితే డాష్ బూతులతోటి వెళ్ళిపో అని చెప్తారు. అబ్బో, ఏ వయసు వచ్చినా సరే, పెళ్ళామంటే పడి వచ్చే ప్రేమ ఉన్నా సరే ఆ సమయం వస్తే ఆ కోపంలో ఖచ్చితంగా అనే ఫస్ట్ మాట ఇదే. ఎందుకంటున్నారు? ఆ అమ్మాయి ఇల్లు కాదు, ఇది కాదు నీ ఇల్లు అని మీరు ప్రతి క్షణం అమ్మాయికి చెప్తున్నప్పుడు మరి నా ఇల్లు, నేను పుట్టి పెరిగిన ఇల్లే నా ఇల్లు కదా అనే భావంతో అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడ ఆదరించే పుట్టిల్లు ఉంటే ఓకే, లేదనుకోండి అక్కడ వాళ్ళు కూడా ఏదో ఒకటి తృణీకరణ వచ్చిందనుకోండి, అక్కడ కూడా అమ్మాయి ఇల్లు కాదు అనే భావన వస్తే అమ్మాయి ఎంత నలిగిపోతుంది, ఎంత బాధపడుతుంది. కొంతమంది ఆడవాళ్ళు మేడం పుట్టింటికి వెళ్ళినా కూడా అక్కడ ఆదరణ దొరకదు, నాకు అంత అక్కడ ప్రేమ లేని తెలిసి కూడా వెళ్తారు. అదెందుకు మరి? అదే చెప్తున్నా, స్టెప్ వైజ్గా చెప్పాలి అని అంటే, స్టార్టింగ్ నుంచి చెప్పాలి అంటే ఆడపిల్ల అప్పగింతలు చేసి అత్తగారింటికి పంపిన తర్వాత మళ్ళీ పండక్కి, ఫస్ట్ పండగ కానీ ఈ లోపల ఇంకోటి ఏదైనా అవకాశం వస్తే దానికి కానీ పిలుస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ఆడపిల్లతో పుట్టింటి బంధం తెగిపోదు, తెంపుకోవద్దు, మేము నిన్ను వదులుకోవటం లేదు, వాళ్ళకి ఇచ్చాం అంతే. కానీ నువ్వు ఎప్పుడు రావాలి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే ఆడపిల్లకి ఎప్పుడు కూడా పండగ వచ్చినా, ఒక పబ్బం వచ్చినా, ఆషాఢ మాసం వస్తే కూడా చూడండి ఆ పుట్టింట్లోనే పెట్టుకుంటారు ఆడపిల్లని. ఎందుకంటే అక్కడ ఏదో వాతావరణం సరిగ్గా లేదు, ఇన్ఫెక్షన్స్ వచ్చే సీజను, వర్షాలకి రోగాలు బారిన పడతారు కాబట్టి, భార్యాభర్తలు కలవటం మంచిది కాదు కాబట్టి, ఆ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే మంచిది కాదు కాబట్టి అన్ని ఈ కారణాలు చెప్పి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటారు పుట్టింట్లో. తర్వాత మళ్ళీ పండగలు కానీ అదని ఇదని, ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ పిలవడం, సీమంతాలు చేయడము, డెలివరీకి పెట్టుకోవడము, తర్వాత పుట్టిన బిడ్డకి అన్నీ చేయటము, కూతురికి కూడా అన్నీ చేయటము, తర్వాత పంపించేటప్పుడు మళ్ళీ పండగకి రామ్మ అనడము, అమ్మాయితో పాటు అల్లుడిని పిలవడము, ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే ఎప్పుడు సర్వస్వతంత్రంగా మీరు వచ్చి పోతూనే ఉండాలి, ఈ ఇల్లు నీది కూడా అని తల్లిదండ్రులు చెప్పకనే చెప్పటం. పేరుకి మాత్రం పెళ్లి చేసి పంపించావమ్మా, నీ ఇల్లు అదేనమ్మా, జాగ్రత్త చేసుకోమ్మా, భర్తను సరిగ్గా చూసుకో, ఇల్లు సంసారం కాపాడుకో అని చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లకాలం ఉండరు కాబట్టి తనకంటూ స్థిర నివాసము, ఒక గట్టి నమ్మకము కలగటం కోసం అదే నీ ఇల్లు అని చెప్తారు. అంతేగాని అది నీ ఇల్లు కాదు అని కాదు, ఇది నీ ఇల్లు కాదు అని కాదు. కాకపోతే ఏంటంటే చుట్టూ ఉన్న మనుషులు ఆ రకంగా క్రియేట్ చేసి దాన్ని అలవాటుగా చేస్తారు. పుట్టింటికి వస్తే చుట్టంలాగా వచ్చి వెళ్ళిపోవాలి, ఎందులోనూ పట్టించుకోకూడదు అన్నా సరే
ఇక్కడ ఏ చీమ చిట్టుకుమన్నా కొంచెం బాధ కలిగినా, తల్లి ఏడ్చినా, తండ్రి బాధపడినా, అన్నదమ్ములు బాధపడినా, ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా అవసరం పడింది, నీ సహాయం కావాలమ్మా అని అంటే వచ్చి కొద్ది రోజులు ఉండి ఇక్కడ సహాయం చేసి వెళ్ళటం, ఇదంతా ఆడపిల్లలు చేస్తారు. కానీ కోడల ప్లేస్లో ఉన్న అమ్మాయిలు ఎంతమంది చేస్తున్నారు? ఇదే అమ్మాయి కోడలుగా అత్తగారింటికి వెళ్ళి చేయగలుగుతుందా అని అంటే కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చెయ్యరు. అంటే పుట్టింటి వైపు ఎక్కువ మమకారం ఉంటుందని చెప్పడానికి మనం ఇది చెప్తున్నాము. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా తను దాచుకున్న డబ్బే కానీ, తన నగలే కానీ తాకట్టు పెట్టి ఇవ్వటానికి కానీ వెనకాడదు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే అంటే అంటే ఆడపిల్లలు వచ్చేస్తారులే పిలిస్తే అన్న భరోసా పుట్టింటి వాళ్ళకి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఒక మాట జారుతూ ఉంటారు. అక్కడ ఉండే కోడళ్ళే కానీ, అన్నదమ్ములే కానీ, ఇక తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు నోరు జారే అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు కళ్ళనీళ్ళు కుక్కుంటూ బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇంకా నేను మళ్ళీ రాను ఇక్కడికి అంటుంది. కానీ వెళ్ళంగానే మళ్ళీ ఎలా ఉన్నారో మళ్ళీ 4 రోజులకి రావాలనిపిస్తుంది. అంటే వేరే ఊళ్ళో ఉంటే కొంత టైం పట్టచ్చు. అదే లోకల్లో ఒకే ఊరికి దగ్గరగా ఉంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని మనసు లాగుతూనే ఉంటుంది. అక్కడి నుంచి ఏం తెచ్చేసుకోరండి. నిజంగా చెప్తున్నా, అక్కడి నుంచి ఏం తెచ్చుకోరు. అక్కడ ఏదన్నా వాళ్ళ అమ్మ ఈ కూరగాయలు ఉన్నాయి పట్టుకెళ్ళమ్మా, వెళ్ళంగానే ఏం వండుతావు, లేకపోతే వండిన కూర ఉంది పట్టుకెళ్ళు, వెళ్ళంగానే కొంచెం సర్దుకుని తినేయండి పూటకి. ఇలా తల్లి ఏ కూర నారో కూరగాయలో ఇంత నెయ్యో ఇంత పచ్చడో ఏదో పెట్టిస్తుంది. తర్వాత అంతకుమించి ఏం పట్టుకెళ్ళరు ఆడపిల్లలు. ఇంకా అక్కడ ఉన్న కోడళ్ళకి బాధ అన్నమాట. వచ్చినప్పుడల్లా ఏదో దోచుకెళ్ళిపోతుంది. ఈ అభిప్రాయం మన ఇండియా మొత్తం ఉందని చెప్తా నేను. అలా ఎందుకు దోచుకెళ్ళిపోతారో? దోచుకెళ్ళిపోతే తల్లిదండ్రులు ఎందుకు ఇస్తారు? అలా దోచుకెళ్ళిపోతే ఇంకా అప్పటికే అంత అయిపోయి ఉండాలి కదా. అవును కదా, ఎందుకు ఏం అయిపోలేదుగా, ఆస్తులు అలాగే ఉన్నాయి కదా, ఏమి ఇచ్చేశారు? అక్కడ ఇంగిత జ్ఞానం ఉండాలి, అక్కడ లాజిక్ ఉపయోగించాలి. నువ్వు ఎక్కడే పట్టుకెళ్ళిపోతే అక్కడ అంతే ఖాళీ అయిపోవాలి. ఏం ఖాళీ అవ్వలేదే. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మగపిల్లాడి కోసమే దాచి ఉంచుతారు అన్నీ కూడా. ఆడపిల్లకి ఎంతసేపటికి వంకాయ బీరకాయలు ఇస్తారే తప్ప ఏమీ ఇవ్వరు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆడపిల్లల్ని అరగదీసి చాకరీ చేయించుకుని పంపిస్తారు. ఇంకా 2 రోజులు ఉండొచ్చుగా అంటారు. నిజంగా ఏమో ఒక కాస్త ప్రేమతోనే అంటారు, కానీ ఉంటే కొంచెం సాయపడతారు కదా కొంతకాలం అని. ఇక్కడ సాయం చేయించుకుంటూనే అన్నదమ్ములు అనేవాళ్ళు, వదినలు అనేవాళ్ళు ఏమంటారు, ఎందుకు ఇన్ని రోజులు ఉన్నావు, ఎప్పుడు చూసినా పుట్టింట్లో పడి ఏడుస్తావు అని అంటే అటు తిరిగి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటుంది. ఇటు అమ్మ ఏమో 2 రోజులు ఉండొచ్చు కదా అంటుంది. అమ్మ కోరిక కాదనలేక, వీళ్ళ మాటలు పడలేక మధ్యలో నలిగిపోతూ ఉంటుంది. ఒక ప్రశ్న అనేది వస్తుంది అక్కడ. అసలు నాకంటూ ఒక భర్త, ఇల్లు అంతా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మాటలు పడటం ఏంటి? చిచ్చి మళ్ళీ రాకూడదు, వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ వస్తుంది. అసలు అక్కడ హస్బెండ్ కూడా ఒక మాట అంటారు, ఇంత బాధపడుతూ ఇన్ని మాటలు పడుతూ ఎందుకు వెళ్తున్నా, అసలు వెళ్ళకుండా ఉండొచ్చుగా ఇక్కడే అని కూడా హస్బెండ్ అంటారు. అన్నప్పుడు ఎందుకు వెళ్తుందంటే అది అర్థం కాని పాఠం అది. అమ్మ ఏం బాధపడుతుందో, కొంతమంది ఆర్థికంగా బాధపడుతూ ఉంటారు. తన వంతు ఏదైనా సాయం చేద్దామా అనుకుని తను దాచుకున్న డబ్బులు ఏదో ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది అక్కడ జరిగిన ప్రతి సంఘటన కూడా భర్తకి చెప్పలేదు. భర్తకి చెప్తే పుట్టింటి పరువు పోతుందేమో, తను అలసైపోతానేమో అని అక్కడ ఓపెన్గా అన్నీ చెప్పలేదు. అక్కడ ఏదో మొగాసాగా ఉండి ఆ ఊరికి నేను ఒకసారి వెళ్ళొస్తానండి, మా అమ్మకు బాగాలేదంటే మా నాన్నకి బాగాలేదని చూసొస్తాను అని చెప్పి వెళ్ళి ఆ కష్టాన్ని తను పంచుకుని కన్నీళ్లు కార్చి తన దగ్గర వాళ్ళు ఆర్థికంగా బాధపడుతుంటే కనుక తన దగ్గర ఏమైనా కొద్దిగా డబ్బు ఉంటే అది సాయం చేసి అక్కడ వంట చేసి పెట్టి వాళ్ళతో పాటు తను ఒక ముద్ద తిని వాళ్ళకి సంతోషాన్ని కలిగించి తిరిగి తను వచ్చేస్తుంది. ఇది అర్థం చేసుకోరు. చాలామంది భర్తలు అర్థం చేసుకోరు, పుట్టింటి వాళ్ళు కూడా అర్థం చేసుకోరు, అత్తింటి వాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకోరు. ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల అత్తగారికి ప్రతినిధిగా కూడా వెళ్తుంది. అత్తగారు పుట్టింట్లో జరిగే కార్యక్రమానికి రాలేదనుకోండి, ఆవిడ తరఫున వచ్చినట్టే కదా. మరి అన్ని వైపుల నుంచి ఆడపిల్ల పరువు కాపాడుతుంటే ఆడపిల్లకి నిందలు, నిష్ఠూరాలు, కన్నీళ్ళు, ఎటువంటి సుఖ సంతోషాలు ఉండవు ఆడపిల్లకి. ఇది మహా దారుణం అండి. సమాజం మారాలి. ఆడపిల్లని ఎంతో ప్రేమగా హక్కును చేర్చుకోవాలి. సమాజంలో ఆడపిల్లకి ఒక ఏమంటారు సెక్యూరిటీ లేదు, ఒక ప్రేమ లేదు. భర్త దగ్గరకు వస్తే ఒక రకమైన బాధ, పుట్టింటికి వెళ్తే ఒక బాధ, అత్తింటికి వెళ్తే ఒక బాధ, మరి సిబ్లింగ్స్ ఇంటికి వెళ్తే ఒక బాధ, ఆడపడుచుల దగ్గరికి వెళ్తే ఒక బాధ. ఇన్ని రకాల బాధల్ని సమాజంలో ఎదుర్కొంటూ ఉన్న ఆడపిల్లకి ఇంత సంతోషాన్ని, ఇంత సెక్యూరిటీని మనం ఇవ్వలేమా? థ్యాంక్ యూ.